సినిమా అన్న. పవన్ కళ్యాణ్ హైలైట్ అన్న. స్క్రీన్ మీద 10-20 మంది ఉన్న పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు. స్క్రీన్ ప్రెసెన్స్. పులిని భయపెట్టడం కాదన్న, పులిని ఇట్లా అంటే కూర్చుంటది, ఇట్లా అంటే నుంచి ఉంటది. అది క్లాసిక్ ఉంది ఫిలిం మాత్రం. పే ఆఫ్ అయిపోయింది బ్రో, రికార్డులు సెట్ చేశారు బ్రో. సినిమా పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళు వెయిట్ చేసినందుకు మంచి కంబ్యాక్. ఒకటే మాట, ఇన్నాళ్ళు వెయిట్ చేసినందుకు మంచి కంబ్యాక్. సూపర్ క్రేజీ ఇంటర్వెల్ లో. ప్రొడ్యూసరు కష్టం భయ్యా, బాలయ్య లేడయ్యా, పవన్ కళ్యాణ్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుందన్న. మనకి ఏదైతే స్టార్టింగ్ లో టైటిల్ కార్డ్ పడుతుందో అక్కడే మన టికెట్ డబ్బులు న్యాయం చేస్తాను అనిపించింది. ఆ తర్వాత వచ్చే ఇంట్రడక్షన్ సీన్ అయినా సరే, లేదంటే కుస్తీ ఫైట్ అయినా సరే, లేదంటే కొల్లగొట్టిన సాంగ్ అయినా సరే, అవి ఎక్స్ట్రాండరీగా వచ్చాయి. అండ్ మెయిన్గా ఫస్ట్ హాఫ్ చెప్పుకోవాల్సింది చార్మినార్ ఫైట్ ఒకటి, అండ్ పులిని కంట్రోల్ చేసే ఒక సీన్ ఉంటుంది ఇంటర్వెల్ ముందు, అది ఒకటి ఎక్స్ట్రాండరీగా అనిపించింది అన్న. దానివల్ల ఫస్ట్ హాఫ్ వరకు ఫ్యాన్స్కి అయితే 100% ఫుల్ మీల్స్ అయితే పెట్టాడు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్లో మనం ఏదైతే చూసామో ఆ సెకండ్ హాఫ్ కంప్లీట్గా ఆపోజిట్. ఒక రాడ్ విఎఫ్ఎక్స్, ఒక రాడ్ డబ్బింగ్, అసలు సెకండ్ హాఫ్ అసలు ఆ విఎఫ్ఎక్స్ వల్ల సగం దరిద్రం వచ్చింది ఆ విఎఫ్ఎక్స్ వల్ల. సో దానివల్ల అంతే అనిపించలేదు. ఒక్క పాజిటివ్ ఇంకోటి ఏంటంటే కీరవాణి గారి బీజియం ప్రతి సీన్ని తను లేపారు, ఒక్క సింగిల్ హ్యాండ్తో తను లేపాడు. అండ్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు మాత్రమే సినిమా మొత్తాన్ని మోసారు. వాళ్ళు ఏదైతే సెకండ్ పార్ట్ కోసం లీడ్ ఇచ్చారో అది కూడా అంత గ్రిప్పింగ్ అనిపించలేదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వరకు ఎంత ఎలివేషన్స్ పెట్టుకున్నా సరే సెకండ్ హాఫ్ వరకు అట్లీస్ట్ ఒక డ్రామాని మెయింటైన్ చేయాలి, లేదంటే ఒక మంచి స్ట్రాంగ్ ఎండింగ్ అని ఇవ్వాలి. దాని వరకు అయితే వాళ్ళు కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. ఈజీగా తెలిసిపోతుంది. ఫస్ట్ హాఫ్ మనకి క్రిష్ డైరెక్ట్ చేశాడు, సెకండ్ హాఫ్ జ్యోతికృష్ణ డైరెక్ట్ చేశాడు, ఈజీగా తెలిసిపోతుంది. సెకండ్ హాఫ్ కొంచెం బాధ ఉంటే బాగుంది అనిపించింది. ఫస్ట్ హాఫ్ రేంజ్ సెకండ్ హాఫ్ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. ప్రొడ్యూసర్ సేఫ్ గానే తీశాడు, ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం ఏదో రాడ్ విఎఫ్ఎక్స్ పెట్టేసి దరిద్రంగా పెట్టాడు. అది జస్ట్ కామియో కోసం కనిపించాడు అంతే, ఏదో ఆయన ఇష్టంగా కనిపించాడు. ఫ్యాన్స్ అయితే 100% ఫుల్ఫిల్ చేస్తారు ఓన్లీ ఫస్ట్ హాఫ్ తో. వాళ్ళు పెట్టిన డబ్బులకి ఫస్ట్ హాఫ్ వరకు న్యాయం చేస్తారు, దాన్ని అయితే 1 డౌన్ లేదు. కాకపోతే సెకండ్ హాఫ్ వరకు మాత్రం అందరినీ డిసప్పాయింట్ చేస్తారు ఫ్యామిలీస్ అని. అంత ఏం లేదన్న, కామెడీ అలాంటి ఏం లేదు. ఇంకొకటి ఈ నక్కతో కూడా ఏదో కామెడీ ట్రై చేస్తారు కానీ అంత లేదు. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి ఆచరణలో ఒక సీన్ ఉంటుంది, చిరంజీవి చిన్నప్పుడు విఎఫ్ఎక్స్ పెట్టి ఏఐ పెట్టి చేశారు, అది దానివల్ల చాలా నెగిటివ్ వచ్చింది అప్పట్లోనే. అది చూసి కూడా వీళ్ళు ఎక్కడ ఏం నేర్చుకోలేదు. అలాంటివి ఒక 2 సీన్స్ రిపీట్ చేశారు, అది చాలా దరిద్రంగా వచ్చాయి. విఎఫ్ఎక్స్ వరకు దరిద్రంగా వచ్చాయి, దరిద్రంగా ఉంది. సెకండ్ హాఫ్ విఎఫ్ఎక్స్ దరిద్రంగా ఉంది. మీరు క్రిష్ గారు ఇంతకు ముందు డైరెక్ట్ చేసిన ఖైదుంపుతో చాప్తికర్ అయినా సరే, లేదంటే చిరంజీవి గారు యాక్ట్ చేసిన సైరా అయినా సరే, వాటి వరకు రియల్ లొకేషన్ తీసుకొని చాలా బాగా అనిపించింది. వార్ సీన్స్ అయినా సరే, లేదంటే కొండల సీన్స్ అయినా సరే చాలా బాగా అనిపించాయి. దీనికి వచ్చేసరికి ఏంటంటే ఏదో మేము గ్రాండ్గా చూపించాలి, విఎఫ్ఎక్స్ పెట్టాలనుకుని ఒక విఎఫ్ఎక్స్ పెట్టారు, అది దరిద్రంగా వచ్చాయి. టైం పర్మిట్ కాదు, 5 years తీసారన్న. టైం పర్మిట్ ఇంకేం కావాలి, 5 years సరిపోలేదా? పవన్ కళ్యాణ్ గారు లేని సీన్స్ కూడా చాలా దరిద్రంగా వచ్చాయి. ఎందుకంటే ఆయన పెట్టిన ప్రతి విఎఫ్ఎక్స్ లో పెట్టినా సరే ఎందుకు మరి ఆర్టిఫిషియల్ అనిపించింది, తెలిసిపోతుంది. ఎంత మీరు కంటెంట్ లేకపోయినా సరే ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉంది కదా. ఫస్ట్ హాఫ్ వరకు ఆయన మ్యానరిజమ్స్, ఆయన డైలాగ్స్, ఆయన యాక్షన్ సీన్స్ తో లేపారు. ఆ సెకండ్ హాఫ్ మిస్ అయింది, కంప్లీట్ గా బ్యాక్ ఫైర్. లేదు ఆయన చాలా బాగా వాడుతున్నారు. ఆయన యాక్టింగ్ అయినా సరే, లేదంటే డైలాగ్ డెలివరీ అయినా సరే, ఆయన ఎలివేషన్స్ అయినా సరే చాలా బాగా పడ్డాయి. స్టార్టింగ్ లో అయినా సరే, ఎండింగ్ లో అయినా సరే అంత ఏం లేదన్న. లీడ్ అసలు ఏదో ఇప్పుడు ఎలా అంటే రెగ్యులర్ సినిమాకి ఇంటర్వల్ బ్లాక్ ఎలా పడద్దు దానికి అలా పెట్టుకున్నారు అంతే, ఒక RRR ఇది పెట్టి. అది ఫేక్ అన్నది. పార్ట్ డెఫినెట్ గా వస్తుంది, కాకపోతే అది ఏ రేంజ్ లో ఆడుతుందో చూసుకోవాలి. ఎందుకంటే సెకండ్ హాఫ్ ఇంకొంచెం గ్రిప్పింగ్ గా తీసుకుంటే సెకండ్ పార్ట్ మీద కొంచెం ఇది వచ్చేది, ఇంట్రెస్టింగ్ వచ్చేది. బట్ లేదు, ఫస్ట్ హాఫ్ వరకు 100% ఫ్యాన్స్ కి అయితే న్యాయం చేశాడు. లాస్ట్ ఫైట్ బాగుంది, ఫైట్ ఒకటి చాలా బాగుంది. 20 minutes చాలా బాగుంది, సింగిల్ హ్యాండ్ గా అయిపోయింది బీజియం. ఇది కాకుండా సెకండ్ హాఫ్ లో కంటెంట్ లేదు. నేను చెప్పేది అది, కంటెంట్ ఉండి సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగా తీసుంటే. ఫస్ట్ హాఫ్ వరకు న్యాయం చేశాడు. మనం ఏదైతే పవర్ స్టార్ ఫ్యాన్స్ గా మనం థియేటర్కి వెళ్తామో మనకైతే ఫుల్ మీల్స్ పెట్టాడు. ఒక న్యూట్రల్ ఆడియన్స్ కి ఏదైతే కావాలో అది మిస్ అయ్యింది.